శ్రీ 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 వీరభద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం బలిచగూడ గ్రామంలో గురువారం రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకగా జరిగింది. ఉదయం నుంచే ఆలయంలో వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య గణపతి పూజ, పుణ్యవచనం వంటి కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం స్వామివారికి, అమ్మవారికి శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పు మాధవి నవీన్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామస్తులకు ఎటువంటి కష్టాలు రాకుండా స్వామివారు రక్షించాలని ఆ స్వామివారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా అయితే 12 గంటలు నిర్విరామంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మా యొక్క దాంతో పాటు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కూడా భక్తులు ఎల్లవేళ సహకరించి గతంలో ఒక 100 కిలోల మధ్య సరిపోయేటటువంటి యొక్క అన్నప్రసాదం ఈ రోజు 5 క్వింటాల ఏరుకుంది. అంటే భక్తుల యొక్క ప్రేమలు కావచ్చు, ఇచ్చేటటువంటి ఒక దాతల యొక్క సహకారంతో మా యొక్క దేవాలయాన్ని చక్కని అభివృద్ధి బాటలో జరుపుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామస్తులు కూడా చక్కటి సపోర్టు, మా యొక్క దాతలు కూడా చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు. సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆ యొక్క తెలియజేస్తున్నాము. ఈ 3 రోజులు అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఈ ఉత్సవాన్ని దేవాలయ కమిటీ, గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి ఈ దేవాలయంకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ గ్రామంలో వీరభద్ర స్వామి కొలువై ఉన్నాడని తెలియడానికి వేరే ప్రాంతాల నుండి, అంటే వేరే గ్రామాల నుండి, సిటీ నుండి కూడా భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొని వీరభద్ర స్వామి కళ్యాణం జరిగించి దేవుడి ఈ అవకాశాన్ని కల్పించిన వీరభద్ర స్వామి వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మేము ఇంత పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఈ కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా ఆయత్నగర్ అబ్దుల్పూర్ మండలే ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే వీరభద్ర స్వామి కళ్యాణము ఏదో 500 సంవత్సరాల మంది ఆనవాయితీగా వస్తున్న ఈ కళ్యాణానికి వచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ